ఎప్పుడో వారం కింద గవర్నర్ మేడం చేతుల మీదంగా మంత్రులుగా ప్రమాణం చేసి ఎప్పుడల్లా పదవులు తీసుకుంటారో అని చూస్తానం కదా. గా పని చేసిరుల్లా అందరు మంత్రులు చూడుర్రి. ఇప్పటికే మంత్రులుగా ఈ నెల 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినా గానీ ఇన్ని దినాలు బాధ్యతలు తీసుకోలేదు కదా కొందరు. వాళ్ళందరూ గిట్ల ఎవరి ఛాంబర్లో వాళ్ళు పూజలు చేసి మంత్రులుగా బాధ్యతలు తీసుకొని పని షురూ చేసి కొన్ని ఫైళ్ల మీద సంతకాలు కూడా పెట్టిర్రులా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క గిట్లు ఉన్నారు. అయితే బట్టి విక్రమార్క సారు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లకు తెల్లారుగట్ల పూజలు చేసి గృహప్రవేశం చేసిండు. అటెంక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు మొదటి ఫైలు 6 గ్యారంటీల భాగంగా ఆర్టీసీ సంస్థకు సబ్సిడీగా 374 కోట్లు, ఆరోగ్యశ్రీ సాయాన్ని 298 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 996 కోట్లు, సమ్మక్క సారక జాతర ఏర్పాట్లకు 75 కోట్ల రిలీజ్ ఫైల్ మీద సంతకాలు చేస్తే సాగునీటి పారుదల సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక ఫైళ్ల మీద సంతకాలు చేసిండు. అట్లనే రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు భువనగిరి జిల్లా రాయగిరిల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 9.50 కోట్ల విలువ గల 10 ఎకరాల భూమిని మొత్తం 33 జిల్లాలల్లా ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ కు అధునాతన కెమెరాలను కేటాయించే ఫైల్ మీద సంతకాలు చేస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ, ఐటీ శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు, ఇక అట్లనే పంచాయతీ రాజు, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా అనసూయ సీతక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రాల మధ్య బాధ్యతలను తీసుకున్నది. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి మేడం కుటుంబ సభ్యులందరూ వచ్చిర్రు.